హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను స్పెషల్గా కరేపాకు వడియాలు పెడుతున్నాను అనమాట. కరేపాకు ఎక్కువ శాతం తెప్పించాను, చాలా ఎక్కువ ఉందన్నమాట. అందుకని నాకు ఐడియా వచ్చింది కరేపాకు వడియాలు పెడదాము అని. అంటే నిన్న టమాటా వడియాలు పెట్టాను, అందుకని ఈరోజు కరేపాకు వడియాలు పెడుతున్నాను. అంటే నిన్న రెడ్ కలర్, అంటే పింక్గా రెడ్గా అలా మంచిగా వచ్చాయి కలరు. ఈరోజు గ్రీన్ కలర్ పెడదామని ఇట్లా అన్నమాట. మిక్సీ వేసేసాను కరివేపాకు. ఆ తర్వాత సగ్గుబియ్యం ఉడికిన తర్వాత కరివేపాకు గుజ్జు వేసేసి మంచిగా ఉడకనిచ్చాను. ఆ తర్వాత మేము ఇలా పెట్టేస్తున్నాం అన్నమాట. అది అంతా తీయలేదు, ఎందుకంటే అది అందరికీ తెలిసిందే కదా. ఉడికించుకొని దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయ పేస్టు, నెక్స్ట్ జీలకర్ర వేసేసి, నేనేమో ఇప్పుడు కరివేపాకు పేస్ట్ కూడా వేసేసాను అన్నమాట. బాగా ఉడికిన తర్వాత ఇలా వైట్ క్లాత్ మీద, అంటే పంచ మీద కానీ మంచి శారీ, కాటన్ శారీ మీద కానీ ఇట్లా పెట్టేసుకుంటే, నేను కొంచెం పెద్దగా పెట్టేస్తాను. చిన్నగా పెట్టుకుంటే లేట్ అవుతుంది కదా అని ఇలా పెద్దగా పెట్టేస్తాను. ఇప్పుడు ఒక గుప్పెడు వేయించే బదులు మనం ఒక 7-8 వేయించుకున్నా తల 2 తిన్నా పెద్దగా బాగా అప్పడాలాగా ఉంటాయి కాబట్టి అలా పెడతానన్నమాట. చాలా బాగుంటాయి, మంచిగా కూడా. ఇప్పుడైతే కరివేపాకు ఫ్లేవర్తో చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. స్మెల్ అయితే కరివేపాకు అదిరిపోతుంది. మంచిగా ఇట్లా ఒక పంచ నిండా వచ్చేసాయి అనుకోండి, అలా పెట్టేశాను. అంటే ఒక పెద్ద గ్లాసుడు సగ్గుబియ్యం తీసుకున్నాను. ముందు హాట్ వాటర్, బాగా మరుగుతున్న వాటర్లో ఈ సగ్గుబియ్యం రాత్రే నానబెట్టి ఉంచాను అనమాట. నానిన సగ్గుబియ్యాన్ని వేసి బాగా కుక్ చేసి, బాగా అంటే మంచిగా సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత నేను కరివేపాకు పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర వేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఒక 10 నిమిషాలు ఉడికించాను. ఆ తర్వాత నేను ఇట్లా వడియాలు పెట్టేశాను అనమాట. అందుకని కొంచెం లేట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కుక్కర్ పెట్టేస్తున్నాను. అన్నము, ఈవినింగ్ స్నాక్స్ కింద పల్లీలు రైస్ పెట్టేశాను అనమాట. పల్లీలు వచ్చి ఈవినింగ్ స్నాక్ కింద, అంటే నైట్ డిన్నర్కి సరిపోతుంది కదా అనేసి పల్లీలు పెట్టేశాను. ఎందుకంటే మంచిగా ఉడికిచ్చేస్తే ఇదే టైంలో సరిపోతుంది. మళ్ళీ గుర్తుంటుందో లేదో అనమాట, మర్చిపోతాము అవి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే అలా చూసినప్పుడు అలా అనిపిస్తుంది. అందుకనేసి మంచిగా ఉడికిచ్చేసాను. ఫస్ట్ అయితే పల్లీలు తీసేసాను నేను. ఇప్పుడైతే నేనేం చేస్తున్నానంటే, ఈరోజు ఇంకా ఏం చేయట్లేదు కదా, అన్నంలోకి ఏం చేద్దామని ఆలోచిస్తే నాకు పెరుగు డబ్బా ఉందన్నమాట. పెరుగు ఉన్నది, సరే అని ఈరోజు పెరుగన్నం కలిపేద్దాంలే. బాగా మంచిగా ఎండలో నిల్చొని వడియాలు పెట్టాం కదా, కొంచెం కూల్గా పెరుగన్నం తినేద్దాం కష్టపడకుండా అని చెప్పేసి నేను మంచిగా పెరుగన్నం తినేదానికి మంచిగా ఇలా 4-5 విజిల్స్ రానిచ్చాను. పల్లీలు ఉడుకుతాయి, ప్లస్ అన్నం కూడా మంచిగా ఉడికిపోతుంది అనేసి. ఇప్పుడే మెత్తగా ముందు స్మాష్ చేసేస్తే చాలా బాగుంటుంది అనమాట. వేడి మీదే అనేసాం అనుకోండి, మంచిగా స్మూత్గా అయిపోతుంది. ఆ తర్వాత అల్లం తురిమేస్తున్నాను. దాంట్లో అల్లం కొద్దిగా, మరీ ఘాటు ఎక్కువ తినరు, కొంచెం లైట్ ఫ్లేవర్ కోసం కొంచెం అలా అన్నాను అనమాట. ఇప్పుడు వేడి అన్నంలోనే ఇలా తురిమేసాం అనుకోండి, చాలా మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఆ తర్వాత చిన్న బాండి పెట్టేశాను, పోపు వేసుకోవాలి కదా అని. పోపు వేస్తే బాగుంటుంది, ఉట్టిదైనా అట్లాగే తినొచ్చు, కానీ పోపు వేస్తే కొంచెం మనం తినే ఐటెంకి అలంకరించినట్టు కదా. ఇది నేను మీషోలో తెప్పించాను అనమాట, చాలా బాగుంది. అక్కడ హ్యాండీగా అది స్టిక్కరు అంటిస్తే సరిపోయింది, దాంట్లో కొంచెం వెయిట్ కూడా ఆగుతోంది. సరే అని అక్కడ నాకు కావాల్సిన ఐటమ్స్, అంటే కత్తెర, మనం కిచెన్లో తీసుకునే ఐటమ్స్, తొందరగా మనకు కావాల్సిన ఐటమ్స్ అక్కడ తగిలించి పెట్టాను. పీలరు, కత్తి, ఇట్లాంటివన్నీ తగిలించి పెట్టాను అనమాట. బాండి పెట్టాను, పోపు దినుసులు వేశాను. ఇందాక వడియాలు పెట్టేటప్పుడు కాలింది చెయ్యి, అదే చూపిస్తున్నాను. మంచిగా ఇదంతా వెంటనే రెడ్డిష్గా అయిపోయి ఇదిలాగా వచ్చేసింది, చాలా మంటగా ఉంది. అందుకే సింపుల్ డిష్ చేస్తున్నాను అనమాట. దీంట్లో అయితే అల్లం తురివేసాను, కరేపాకు తెచ్చి వేసేసాను. కరేపాకు నాకు పోపులో కంటే ఇలా వేయడమే ఇష్టము.
చాలా ఫ్రెష్గా ఉంది కరివేపాకు, అందుకనే దీంట్లో వేసేసాను. మంచిగా మిక్స్ చేసేసుకొని, పైగా వేడి అన్నంలో పెరుగు వేసి కలపకూడదు అంటారు, అందుకని కొంచెం సేపు ఆగానమాట చల్లారాక కలుపుదామని. వేడన్నంలో ఉప్పు వేయకూడదు, పెరుగు వేయకూడదు అంటూ ఉంటారు కదా, అందుకని ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చల్లారిన తర్వాత పెరుగు వేస్తున్నాను. సరిపడ పెరుగు వేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు మనం ఆవకాయకి పప్పు ఆవకాయ వేసుకొని తిన్నాం కదా ఈ మధ్య. సరే, పెరుగన్నంలో ఆవకాయ సూపర్ ఉంటుంది. పెరుగన్నంలో ఆవకాయ, పప్పన్నంలో ఆవకాయ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. ఇవి ఎప్పటికీ ఈజీగా మనం చేసుకునే రెసిపీస్లో ఇవి. ఓపిక లేదు అనుకుంటూనే మంచిగా టేస్టీ ఫుడ్ తిన్నట్టు ఉంటుందన్నమాట, పప్పు ఆవకాయ కానీ పెరుగు ఆవకాయ కానీ. అందుకని మంచిగా పెరుగన్నం కలిపేస్తున్నాను. ఇప్పుడు 1 పాట్ డిష్ అయిపోతుంది. హాయిగా ఒకే కప్పులో అంటే ఒక ప్లేట్లోనే వేసేసుకొని ఒక్కసారిగా కూర్చొని తినేసేయచ్చు ఈజీగా. అంటే మనం మంచిగా తినాలి అనుకున్నప్పుడు అన్నీ తినగలము. ఇట్లా ఓపిక లేనప్పుడు ఇట్లాంటి డిషెస్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నాను అనమాట. డైలీ అని కాదు, వీక్లీ వన్సో మంత్లీ వన్సో మనకు ఓపిక ఉండదు అనుకోండి, అట్లాంటి టైంలో ఇలా పోపు దినుసులు, ఆవాలు జీలకర్ర పోపు దినుసులు, నెక్స్ట్ ఇంగువ మెయిన్ వేస్తే బాగుంటుంది. కొంచెం పెప్పర్ పొడి కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి, పచ్చిమిర్చి అవన్నీ వేయలేదు నేను, పచ్చిమిర్చి వేసినట్లేదు, ఎండుమిర్చి వేసేసి మంచిగా పోపు వేసేసాను. చూసారా ఎంతో డెలిషియస్గా ఎంత బాగుందో పెరుగన్నం, చాలా కమ్మగా ఉందన్నమాట. ఇప్పుడు ఫస్టే పచ్చడి వేసేసాను. ఫస్ట్ కంచంలో వడ్డించుకోవాల్సింది పచ్చడి కదా. ఫస్ట్ పచ్చడి వేసేసుకొని, అంటే పచ్చడి కానీ పప్పు కానీ కూర కానీ ఏదైనా మనం చేసిన వాటిల్లో ఇప్పుడు పచ్చడి మాత్రం ఉంది కాబట్టి పచ్చడి వేసేసుకొని, ఆ తర్వాత పెరుగన్నం వేసేసుకొని, పోపు వేసిన తర్వాత పెరుగన్నం సూపర్ ఉందన్నమాట. ఇంగువ ఫ్లేవర్ బాగుంటుంది. ఇంగువ జీలకర్ర వేస్తే ఈ పెరుగన్నంలో చాలా బాగుంటుంది. మామిడి పండు ఒకటి ఉందన్నమాట. యాక్చువల్గా మామిడి పండు చివ్వేసి ముక్కలు చేసి తీసుకొచ్చాను. మా ఇంట్లో అంటే ఇంట్రెస్ట్గా మామిడి పండు చివ్వి తరిగి ముక్కలు చేసిస్తేనే తింటారనమాట. ఇట్లా ముక్కలు చేసేసి ఇలా ఇచ్చేసాను, పొడుగ్గా ముక్కలు తినేసేయచ్చు అనేసి. ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడు పెరుగన్నంలోకి మామిడి పండు అంటే ఎంతో మంచి కాంబినేషను. ఆ తర్వాత ఆవకాయ కొంచెం నంచుకొని తినేసాము. ఇది ఈవినింగ్ అంటే 6:37కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది డిన్నర్ 9కి. యాక్చువల్గా చాలా హెవీ ఫుడ్ ఇది బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నా బాగుంటుంది, ఇలా డిన్నర్లో తీసుకుంటే మనం డిన్నర్ స్కిప్ చేసేసి ఇట్లాంటి స్నాక్ లాగా ఇది తినేస్తే బాగుంటుంది అనమాట. ఇదైతే హెవీగా ఉంటుంది, మనకు స్నాక్ ఐటమ్ యాక్చువల్గా చెప్పాలంటే. అంటే చపాతీలు, రైసు ఇట్లాంటివే మనం ప్రిఫర్ చేస్తుంటాం కదా, అందుకని. కానీ ఇది చాలా మంచి ఫుడ్ కాబట్టి నేను ఇట్లా రోజు ఇలా ఈవినింగ్స్ ఇలా చేస్తున్నాను. ఇది సమ్మర్లో కాబట్టి మనకు మంచిగా అరుగుతుంది కూడా, అందుకనేసి ఇలా చేసేస్తున్నాను. పల్లీలు ఉడకబెట్టేసాను కదా, దాంట్లో ఒక హాఫ్ కీరా తరిగాను సన్నగా. ఆ తర్వాత హాఫ్ ఉల్లిపాయ తరిగాను, ఫుల్ టమాటా ఒకటి తరిగేసాను. మంచిగా వేసేసి దాంట్లో ఉప్పు కొంచెం ఒక పచ్చిమిర్చి వేసేసి నిమ్మకాయ పిండి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము అన్నీ వేసుకోవచ్చు అనమాట. హెవీ ఫుడ్ మనకు తిన్నట్టు అనిపిస్తుంది. ఒక కప్పుడు తిన్నాం అనుకోండి ఫుల్గా ఉంటుంది. ప్లస్ ఈ కూరలన్నీ వేసుకున్నందువల్ల మనకు చాలా హెల్తీ ఫుడ్. అంటే పల్లీల వల్ల హెవీగా ఉన్న ఇది కొంచెం కూరలు కూడా తిన్నాం కాబట్టి ఇంకా మంచి హెల్తీ అనమాట. పల్లీలు అనేది ఎంత మంచిదో మీకు అందరికీ తెలుసు. వాటిల్లో మనం ఇప్పుడు కీరా, ఆనియన్, టమాటా అన్నీ వేసుకున్నాం. ఇంకా క్యారెట్, బీట్రూట్ లాంటివి కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఉప్పు వేసాను, కారం వేసాను, కొంచెం చాట్ మసాలా వేసాను అనమాట. బాగా మిక్స్ చేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా కూడా తినేస్తారనమాట. ఇప్పుడు మనకు టిఫిన్స్ అంటే చపాతీ, ఇడ్లీ, దోశ, పూరి ఇవే కాదండి, ఇవి కూడా తింటే అప్పుడప్పుడు మనకు హెల్తీగా ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే ఇట్లాంటి టైంలో మనం సమ్మర్లో ఇలాంటివన్నీ తీసుకుంటే బాగుంటుంది, మనకు ఈజీగా అరుగుతుంది కాబట్టి సమ్మర్లో ఇట్లాంటివన్నీ మనం ప్రిఫర్ చేయొచ్చు. మళ్ళీ వర్షాకాలం అనుకోండి, మళ్ళీ వేడివేడిగా తినడానికి ఏదైనా ట్రై చేస్తాం కాబట్టి అప్పుడు మనం వీలైనంత వరకు అప్పుడు డిషెస్ మార్చుకొని మన ఫుడ్లో సీజన్కి తగ్గట్టు మనం తినొచ్చు అనమాట. నాకైతే మా ఇంట్లో అయితే ఇలా బాగా ఇంట్రెస్ట్గా తింటారు. నేనేం చేస్తున్నాను, అందరికీ ఇప్పుడు ఎంత ఒక పిడికెడు పల్లీలు వస్తాయి, తర్వాత ఏమో ఎక్కువ శాతం కూరగాయలే వస్తాయి అన్నమాట. కూరగాయలు అంటే టమాటా, ఉల్లిపాయ, కీరా అనమాట. ఇవే వస్తాయి. చూసారా, మనం తీసుకున్న పల్లీలు కూడా కొంచెమే కాబట్టి మంచిగా మేము నలుగురం వేసేసుకొని తినేస్తున్నాం. చాలా టేస్టీగా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. చాలా వీడియోస్ చేశాను చూడండి, ఏది నచ్చినా లైక్ చేయండి.